మమ్మీ 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 ప్లీజ్ మమ్మీ మమ్మీ 6 లక్షలు ఏదో ఉంది మమ్మీ బండారి 6 రూపాయలు చెప్తున్నా. అడగనా గంగనా అనిపించాడి పాపం పోరిలేట పడుతున్నాడు. రేపు పొద్దున పబ్లిక్ ఏమన్నా కూడా ఈ మీరే భరించాలి. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. బండి అడితే కొడతారా? ఇంట్లో బండి అడితే కొడతారా? ఇస్తే గోరు తాకింది అంతే. గేమ్ ఆడదామని కూర్చోబెట్టి తల్లి నన్ను కూడా చూడకుండా పత్తా పట్టా చెంపలమే కొడుతూనే ఉన్నాడు. ఎందుకు నన్ను ఎందుకన్నా చేస్తున్నా నువ్వు ప్లీజ్ అసలు చెప్పాకు గట్టి తాకినట్లుంది. రిక్వెస్ట్ చేశాడు ప్లీజ్ మల్లికాల్ ముగ్గురు మమ్మీ మమ్మీ నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులా ఉన్నావు రే. ఏంది నీకేంది పోయినా కొడుకుని సూపరు. వస్తుంది మజా చేయక అస్సలు. రేయ్ ఏంది ఎలుక పిల్లి మీదకే సో వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. సో గాయ్స్ మీ అందరికి తెలిసిందే నా KLX 110 కవాసాకి ఆ బండి అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట. నాకు ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడికైనా బయటికి పోవాలన్నా కూడా నేను వేరే వాళ్ళని పిలుచుకోవాల్సి వస్తుంది, లేకపోతే బయటికి వెళ్ళలేకపోతున్నా. నేను వీళ్ళు పిలుస్తాయేమో వీళ్ళు రారు, ఇలా ముఖాలు నెత్తి మీద చేసుకొని ఆయనకైతే చాలా ఏమంటారు బతకం అనమాట, ఆయనే రాడు. సో ఏమైందంటే నాకైతే ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ బండి ఇప్పియాలని చెప్పి కోరుకుంటున్నాను అనమాట. నేను మా అమ్మ కూడా అన్నీ పని చేస్తుంది, అన్నిన్నా వినట్టు ఉంటుంది. ఏం చేయాలా నాకు అర్థమైతే లేదు. సో మీరే జర ఎట్లయినా అడిగి ఏదో మేము అడుగుతాము, లాస్ట్ కి మళ్ళీ మామిని వేస్తావు, మమ్మల్ని కొడతావు. మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు బండి తీసుకురానికి ఎవరు వస్తలేమో అంటున్నావు. నువ్వు ఎట్లా పోతున్నావురా? ఇల్లు కింద కాలు ఊట పెట్టక ముందు ఇంటికెళ్ళి ఫోన్ చేస్తాడు, కింద ఉన్నా అంటాడు. ఇంకా కిందికెళ్ళి మీదికే దిగాడు, మీదికెళ్ళి కిందికే దిగాడు. అంత జూటావిడు. జూట కాదు, మమ్మల్ని అడుగుతున్నా. ఏమని? కాలు పట్టుకొని అడుగుదాం. ఏమని? బబ్బు గారికి బండి అరే నీ ఏజ్ అవసరం ఆరా? ఇంట్లో పరిస్థితి బట్టి ఆవాలి కాదు, చిన్న డర్ట్ బైక్ లాంటిది. డాట్ బైకో ఏ బైకో డక్ బైకో ప్లీజ్ ప్లీజ్. అరే ఇగో వీడు ఇంత పరిస్థితులను బట్టి బండి ఇల్లు అడగాలి. మమ్మీ 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 ఎందుకు నన్ను తిప్పించాను? మమ్మీ 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 ప్లీజ్ మమ్మీ మమ్మీ రచన లేదు, గంగానే ఎవరు లేరు. బండి విషయంలో నేను ఎంకరేజ్ మేము కూడా ఎంకరేజ్ చెప్పనా నవ్వుతున్నావు. ఇంట్లో సిచ్యువేషన్ బట్టి అవలే. నీకు ఏజ్ వచ్చినా 18 ఇయర్స్ వచ్చినాక ఏదైనా చేయొచ్చు. కాదు మమ్మీ, ఏ బండి అయినా నిన్ను చూసి వేరే పిల్లలు అడుగుతారు, నన్ను సతాయించుకో. నేను ముందా యూట్యూబ్ లో చూసుకున్న దమ్ బిర్యానీ చేయమంది మల్లీశ్వర. దమ్ బిర్యానీ కాదు, మండి చేయమంది. మండి తీసుకెళ్ళమని కూర్చుందా పిల్ల. రేపటి నుంచి డైట్ చేస్తుందంట. నేను తీసుకెళ్ళని చెప్పి నేనే చేస్తానని. సరే మమ్మీ సరే ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ అడుగుతా కాని పని నువ్వు అడిగినా కూడా మంచిగా ఉంటే ప్లీజ్ ప్లీజ్ అన్నప్పుడు ప్లీజ్ చేయను వస్తుందా రెండు ఇప్పి మమ్మీ ప్లీజ్. ఒకటి KTM ఒక బండి ఉంది మమ్మీ, ఎంత 6 లక్షలు ఎంత ఉంది? 6 లక్షలా? ఏంద్రా 6 లక్షలు 6 రూపాయల చెప్తున్నావు ఈజీగా. గిఫ్ట్ మమ్మీ ఇచ్చినా మమ్మీ నువ్వు వేసుకునేది ఆవిడ ఇచ్చింది. అది నేను మా గర్ల్ ఫ్రెండ్ కొనిపించింది. లేదు గాయస్ గర్ల్ ఫ్రెండ్ నాకు మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్. అరే మళ్ళీ నువ్వైనా అడిగే బండి ఇప్పిమనే. సారీ ఆ పిల్ల మండి నిన్న మండి తీసుకెళ్ళమంటే
గుట్లాంటి వాళ్ళ కూడా నేను చెప్తాను. బాబు, ఓవర్ యాక్టింగ్ చేయకు. నువ్వు తినే వస్తుంటారు మజాక్ చేయక అస్సలు. ఏయ్, ఆయనకి ఇప్పేయద్దు నువ్వు బండి. నిప్పిమంటున్నా ఒప్పుకున్నా మమ్మీ రీల్స్ చేస్తలేరా మీరు? ఒప్పుకున్నాడు కదా కానీ ఇన్స్టా రీల్స్ చిన్న పిల్లలతో సహా ఎవరైనా చేయొచ్చు కదా, బండ్లు మాత్రం చిన్నపిల్ల బండి మమ్మీ, చిన్న పోరని బండి అది. చిన్న పోరని బండి. చిన్న పోరల్లో నడపవు కదా. చిన్న పోరల్లో నడపవు కదా. అడుగు అడుగు రాదు ఆంటీ పాపం అంటే అడుగు అడుగు అన్న అడుగు అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న అడగనా గంగన్న అనిపించాడి పాపం పొరిలేంట పడుతున్నాడు. ఇవే నేర్పించండి కదా, పబ్బులు తీసుకెళ్ళడం, పోరీలు అమ్మడం. అది ఆడు మంచిగా బండి అది మంచిగా. ఏమన్నాడు ఆమె కాలేజ్ కాడ దింపడానికి బండి కావాలి. ఏదో తీసుకెళ్తే ఆవిడ అడ్డుకుంటారు. మమ్మీ అది ఏమంటారంటే ఏమంటారు ఆఫ్ రోడ్ బైక్ మమ్మీ. నేను నడుపుకోవచ్చు చిన్నపిల్లలు బండి మమ్మీ, లైసెన్స్ ఉండదు ఏముండదు. అవును, ఆ కవాసాకి బైక్ ఎట్లా నడిపారో చూసినాం కదా. అది వీళ్ళ వల్ల, ఎందుకంటే వీళ్ళు అప్పుడప్పుడు నేను ఇట్లా నడపంటారు అందుకే. సరే ఆ సూజీ కాదు ఇట్లా ఫస్ట్ 6 లక్షలు ఏదో ఉంది మమ్మీ బండి. 6 రూపాయలు చెప్తున్నా. చెప్పనా నువ్వు 3 లక్షలు రూపాయలు అంటే విలువ లేకుండా అంటే వాడు ఏడుస్తుంటే తింటలేడు, బస్సులాడుతుంటాడు. మరి మేమిద్దరం 6 లక్షలు 3 లక్షలు పెళ్లి చేసుకుంటాం. ఏంది? అవును, ఒక ఏంది సాధారణమైన ఇంట్లోని 3 లక్షలతో 5 లక్షలతో కూడా పెళ్లిళ్ళు అవుతాయి. మీకు అవేమో ఈజీ అయిపోయిన పైసలు. గుండు నువ్వు 3 లక్షలు నువ్వు 3 లక్షలు నేను ఎట్లయితే ఒప్పుకున్నా రీల్స్ చేయాలని చెప్పి నాకు కూడా ఒప్పుకోవాలి. చాల్కి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. వాడు ఐఫోన్ లేదని బాధపడ్డాడు. మా సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ లాడికి ఇప్పించాను. ఐఫోన్ ఏంది మమ్మీ? ఒక్క నిమిషం. నీ 2 ఫోన్లు చూపించోసారి. నీ 2 ఫోన్లు. ఒకటే ఫోన్ ఉన్నాడు. 2 ఐఫోన్లు మెయింటైన్ చేసినాడు. నా ఫోన్ ఇగో చూడండి. పాత ఫోన్ ఇది మొన్న నుంచి పాడైపోయింది. అది అమ్మా పాడైపోయిందట. సరే కొనుక్కున్నానా మళ్ళా. అరే అదంతా కాదు, వాడు కష్టపడుతుండు. ఎవరు ఇది మా కష్టం కాదా? పడతలేదని అంటాడు అన్న అన్నోళ్ళు అదే అన్నోడు అదేంది అంతే అదే అదే అంటే అదే ఏమో అది నాకు తెలియదు. బండి పియనికి ఇట్లా చేస్తున్నాడు. రేపు పొద్దున పబ్లిక్ ఏమన్నా కూడా అవి మీరే భరించాలి. అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మా వరకు రావద్దు. బండ్లు వీనికి తిట్టున్నాక మరి వెనకేసుకొస్తున్నారు కదా. ఇగో ఆంటీ అవ్వ కావాలి పువ్వు పట్టి అవ్వదు మరి. మమ్మీ నువ్వు ఇప్పిస్తావా ఇంట్లోకి తెచ్చుకోవాలి? ఏ నాటకాలు చేసిన ప్రతి దానికి అదో మాట. పోయిరా 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 మావా. ఒకసారి కరే ఊరా ప్లీజ్ మమ్మీ ప్లీజ్ అవన్నీ నాటకాలు. చల్లగా ఉంటూ 18 ఏళ్ళు వచ్చినా బండి కొనుక్కు అన్ని కొనుక్కు జీవించేశాను. అట్లా చిన్న పోరానికి కొట్టడం ఎంత కరెక్ట్ ఒక మాట చెప్పు. అంటే కన్న తల్లి కొడుకుని కట్టే అమ్మాయి పెద్ద పెద్ద ఫస్ట్ బండి ఇప్పించి అర్హత గిరత మాట్లాడారు. బండి ఇప్పించినాక అంటే ఇప్పుడు ఆ బండి ఇప్పించకపోతే నీతో మాట్లాడాలి. బయట వాళ్ళంటే ఇలా ఫోన్ చేసుకోవాల్సి వస్తుంది మమ్మీ. చెయ్యి ఏం కొన్ని రోజులు తీసుకెళ్ళండి. చాలా బరువు మమ్మీ. సరే ప్లానింగ్ చేస్తారు మమ్మీ. ఏంద్రే మమ్మల్ని వంట పెంట చేసుకోనివ్వకుండా. బండి అడితే కొడతారా? ఇంట్లో బండి అడితే కొడతారా? ఇస్తే గోరు తాకింది అంతే. అరే దిస్ ఇస్ గోరు. సిచ్యువేషన్ ఇట్లా చూసుకుంటారు, నన్ను రక్తం వచ్చేటట్టు కొడుతారు బయట. చూపి
తుడుచుకున్నా మళ్ళీ పేరు ఖరాబ్ అవుతుంది. ఇది నా ఇంట్లో వాల్యూ. నాకు ఇచ్చేది నేనేమో వాళ్ళని బంగారం లెక్క చూసుకోవాలా, వాళ్ళేమో నన్ను ఇట్లా తీసి పడేయాలా. అదేందో నాకు అర్థమైతే చెప్తున్నా. ఇగో గాయ్స్ మీకు ఒక వీడియో చూపించాలి వాళ్ళకి. ఏ వీడియో? నువ్వు మాకు ఎలా చూసుకుంటావు ఏవి? ఆ వీడియో చూపించి. ఏది చూపించాలా? అది ఫన్ గేమ్. అది గేమ్ అని ఏం కాదు, గేమ్ ఆడదామని కూర్చోబెట్టి తల్లి నన్ను కూడా చూడకుండా పత్తా పట్టా చెంపలుగా కొడుతూనే ఉన్నాడు. అది మమ్మీ అది మీరు ఎందుకు ఆడరు game? సైడ్ కూర్చొని నవ్వుకోక మీరు ఎందుకు ఆడుతారంటే మరి నాకు ఇప్పుడు మరి ఏంది అన్ని ఆలే కదా, వాళ్ళతోనే నేను టైం పాస్ చేస్తాను. మరి అందుకు బాధపడుతున్నావు. మమ్మీ ఇలా పక్కన వాళ్ళ ఏం చేయాలి, తల్లి అని కొంచెం వెళ్ళగొట్టారు కదా. ఇగో ఈయన వల్ల చెడిపోతుంది. సరే గంగు వల్ల కట్టపోవడం చెడిపోతుంది. సరే వీళ్ళని ఇంత మంచిగా చూసుకుంటావు, నన్ను మంచిగా చూసుకుంటావు నువ్వు. నీ మనసాక్షికి తెలియాలి. వాళ్ళ ఇంట్లో పని ఏం చేయరు, ఎట్లున్న పాసన అట్లనే నేను పెడతారు. చేసుకుంటా. నేను అడిగిన సబ్బు పెట్టిరు. నువ్వు బట్టలు ఉతికినావా, ఆయన బాత్రూమ్ కడిగిండు. నేను బాత్రూమ్ పోయిన తర్వాత కానీ అదంతా కాదు మమ్మీ. ఇప్పిస్తావా ఇంట్లోకి వెళ్ళిపోవాలా నాకు అదంతా చెప్తుందిరా వెళ్ళా చూడ పొద్దు నేనే దోనగల గిన్నెలు అని చెప్తున్నా. అయ్యో ఆడపిల్ల చెప్పిన మంచిగా బండి కావాలా చచ్చిపోతాను. అయ్యో నాకు ఎంతసేపు సరే చచ్చిపోతాను. బండి ఇప్పిస్తాను. బండ్లు గిండ్లు కావాలంటే ఇమ్రాన్ అన్నది అడిగి కొనుక్కో, మమ్మల్ని అడగొద్దు. అగో ఈమె నూక్తుంది. నూక్తుంది గ్యాసలైక చెప్పి ఇంకా నూక్తుంది. ఇంకా నూపుతుంది గాయస్. ఇదా ఫస్ట్ ఓవర్ ఎక్కిస్తున్నాడు. ఏమో ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడుతున్నాడు. కొట్రా బండి ఏంది ఎలుక పిల్లి మీదకే ఆడపిల్లని కొట్టదురా చీపురు కట్టొద్దు, చీపురు కట్టొద్దు. ఇట్లా కొడుతురు. ఇదా ప్రేమ చూడరా తల్లికి కొడుకు మీద అదే ఇరిగిపోతానని. చీపురు కడితే కొడితే ముందే పక్కకున్న ఇంకా ఎండిపోతామని కొట్టొద్దు అన్న. ఇరిగిపోతానని చెప్పి బాధ నన్ను ఇవాళ కొడుతున్నా. చూసి బెల్ట్ ఇవాళ చూడు అర్థమైందా? బండి ఇస్తారు కదా నీ వాళ్ళు ఇస్తలేదు. ఇందాక అన్నిగానం చెప్పిండు కింద అడగండి అన్న, నేను ఒక్కనే నా పని. చెప్పండి పాపం పడి ఎంత ఏడుస్తుంది అంటే ఏడుస్తుంది ఏడు వల్ల అన్న చెప్తాను. అది కాదు వాడు చెప్పింది నాకు ఒకటి కొంచెం న్యాయం ఉంది ఒకసారి కనీసం మా సూజిని చూసుకున్నట్టు కూడా చూసుకోరు మా ఇంట్లో నన్ను. నా బట్టలు దానికి కష్టం వచ్చినా బాధ సంతోషం చెప్పుకోలేదు. నా బట్టలు నేనే ఉతుక్కోవాలా. అవునా? అన్ని నా బాస నేను తిన్న ప్లేట్ నేనే కడుక్కోవాలి. నమ్ముతున్నారా ఈ బట్ట మాటలన్నీ? నమ్మాలి వాళ్ళు. పొద్దున ఒక పంజాబ్ నీళ్ళు అంటే నీకేది ఇచ్చా నీళ్ళు గంగు ఈ రోజు నుంచి మన ట్రీట్మెంట్ వేరే ఉంటుంది మళ్ళా. కష్టపడుతుండ్రు అడుగుతా నీళ్ళు ఇస్తే మన అయిందా మరి చేతులు లీలి అని అడిగితే పోయి తెచ్చుకోపో కొన్ని వాటర్ తీసుకొస్తా మళ్ళీ కొంచెం అన్నా నువ్వు నన్ను ఆడ కూసో. నేను ఆడ తింటున్నా. నువ్వు నన్ను నీళ్ళు అడుగు సరేనా? అబ్బు నీళ్ళేవా మళ్ళీ నీళ్ళు నువ్వు మళ్ళా మళ్ళీ నీళ్ళేవా నేను అడగరా మ్యామ్ చూపిరా చూపి కడగలేరు ఇస్తారా అండి పాపం బండి 6 లక్షలు అంట. మమ్మీ అది ఒక్కటి ఇచ్చినావు అనుకో, నేను నిన్న జీవితంలో ₹1 అడిగాను అన్న. ఇంత మంచి బంపర్ ఆఫర్ ఒక్కటి అడగకుండా ఉన్నావు అనుకో, నువ్వు ఏది అడిగినా చేస్తాను. ఆఫరే నాకు అంత అంత ఆగలేను కదా మమ్మీ. ఎందుకు నన్ను ఎందుకంటే వేస్తున్నా నువ్వు ప్లీజ్. ఏమైంది నీళ్ళు పడ్డా మమ్మీ? ఆమె అలా ఫినాయిల్ పోసి తెచ్చింది. ఎంత యాక్టింగ్.
పడ్డాయి ఇస్తా. గట్టి దాటినట్లుంది నీళ్ళే కదా ఏం కాదు, నీళ్ళు కళ్ళు క్లీన్ అవుతాయి. అయితే నువ్వు ఎంత ఫుల్ కొట్టినావు అసలుకి చెప్పాకు అనుకుంటారు గాయస్ అని నేను కళ్ళు మూసుకొని ఇట్లా అన్న అటు పడ్డే నేను యాక్చువల్లీ మళ్ళీ మీద వేద్దాం అనుకున్నా నేను మీద పడ్డాయి అంటే మళ్ళీ కళ్ళుగా వారా మళ్ళీ తాకో కదా అన్నంత మమ్మీ నేను మనిషి కాదా మంచిది చక్కగా మాట్లాడు అర్థమైందా? నువ్వు ఎవరికైనా కూడా అట్లా కంటికి ఎవరైతే ముక్కులో నాకు ఒకసారి కొడితే ఆగమైతుంది ముక్కుల ఇట్లా అది మగ్గులా తీసుకొని పోసుకొని కొడతాడు దొంగ బండి ఇప్పిస్తావా ఇప్పేవా? ఇప్పి అది మీరు ఎందుకు మాట్లాడదు ఎవరన్నా అసలు మీరు దొరికిరు. అరే నేను మీ మమ్మీతో మాట్లాడానికి వచ్చాము వాళ్ళు వదిలితే మేము ఏం మాట్లాడలేము అలా నాపురి మరి మాట్లాడలేరు మాకేం అడిగే పద్ధతిదా మంచి కూర్చోబెట్టు అడిగే పద్ధతిదా అడుగు లేవురా అయ్యో కాలు మొక్కి అన్ని కనబడినా మమ్మీ రిక్వెస్ట్ మమ్మీ ప్లీజ్ రిక్వెస్ట్ చేశాడు మమ్మీ ప్లీజ్ మళ్ళీ కాలు మొక్కులు మమ్మీ అయిపోయింది. మమ్మీ మమ్మీ నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులా ఉన్నావు రే నువ్వు కాలు మొక్కవని ఈరోజు బండి ఇప్పిస్తే నువ్వు చాలా కష్టపడతావు. మమ్మీ ప్లీజ్ వేరే వాళ్ళ కాళ్ళ మీదకి ఎక్కిస్తావు. మమ్మీ ఏం చేయదు మమ్మీ ప్లీజ్ మమ్మీ ఒక కొడుకు తల్లి కొడుకు వచ్చి ఏమంటారు తల్లి కాలు పట్టుకున్నంతలో ఏమైపోదు. పక్కకున్న వాళ్ళకన్నా ఉండలే పాపం తమ్ముడు కష్టపడుతుండు అప్పుడప్పుడు దించొస్తాడు కట్టప్ప ఇప్పుడు మాట్లాడినట్టు కాదు, తర్వాత పబ్లిక్ ఏం తిట్టినా మీరే భరించాలి. అక్కడిక్కడ మరి గాయ్స్ ఇగో ఇప్పుడు వీడికి ఈ మమ్మల్ని వయసులో కూడా తల్లిదండ్రుల బండ్లు అవసరమా? ఒక్కటి మాట్లాడతా అవసరం లేదురా బై బండ్ల విషయంలో ఆటల్లో నువ్వు నన్ను అడగొద్దు. ఇమ్రాన్ అన్నని అడుగు. ఇమ్రాన్ అన్నని అడగమనండి. ఇమ్రాన్ అడుగు కొన్ని రోజులు అయితే 18 వస్తాయి. వారం ఉన్నట్టు చెప్తున్నారు నాకు వచ్చే సంవత్సరం అయితే పెళ్లిడు వచ్చేది, పెళ్లి కూడా చేసేస్తాను. పెళ్ళంతో పాటు పెళ్ళం తీసుకొస్తుంది బండి. మీరు అడగండి అన్న మీరు మీ మమ్మీ అడగడానికి ఏం లేదురా బై ఏమంటుంది రేపు దినం నువ్వు గుర్తే మీ ఇద్దరు ఎందుకు గుత్తా? అరే గుద్దుడు కరెక్ట్ లేరు కదరా మీరు ఎలా ట్రై చేస్తారు చెప్పలేరు ఏమి దానికి బండికి స్పీడ్ లో కేజీ ఇప్పించేసి 20 కనెక్ట్ పోదు. నువ్వు ఆ కవాసాకి కూడా అట్లానే చెప్పి అంతెందుకు సైకిల్ కొనుక్కో సైకిల్ కాదన్నా. ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి కదా టైం కందాకలా. అందుకు కాదు మమ్మీ జర బయట పోతున్నాం మనం. ఎందుకు బయటికి పోతావు? జర బయట ఇంకా పని బయటికి పోయేది. ఉన్నాయి మమ్మీ పనులు ఏముంది? ఉన్నాయి. ఏడికని పోతే ఇమ్రాన్ అన్నప్పుడు ఉన్నాయి పోతావు. అన్నప్పుడు ఉన్నాయి. ఎక్కువ మాట్లాడొద్దు చెప్తున్నా మమ్మీ. అయ్యా ఏంది నీకేంది? పోయినా కొడుకుని సూపరు ఉత్తి కాదు, నాకు నీళ్ళు కొట్టింది ఉంది అందుకే కొట్టా. అంటే పక్కన పెట్టుకుంటున్నారు రాలేకపోతే వినిపిస్తున్నా లేదా ఇప్పేది నా ఫోన్ ఇప్పేది నువ్వు ఇప్పేదానికి బండి ఏడుపు వస్తుంది. మమ్మీ అడగనా? అరే ఏం చెప్తారా నాదా ఆ. చెప్పొద్దు కానీ చెప్పొద్దు కదా బండి ఎందుకు మరి ఇట్లా పరిస్థితులు బట్టి బండి అడగాలి రావులే పెద్దాలు వద్దు అంటుందంటే అరే మొన్ననే ఇప్పించిందా నీకు చేయను అక్కడేమో ఆని రెచ్చగొట్టుకొని తీసుకొస్తారు. సరే అందుకే ఇక్కడేమో చెప్తా నేను వాడి కింద ఇట్లా మా మమ్మీకి సతాయించాలి బండి అడుగుదామా అని చెప్పి సతాయించాలని చెప్పి మీది తీసుకొచ్చింది తెలుసా మీకు సతాయించమన్నాడా? ఆ. ఏందిరా? నేను అంటానా మమ్మీ? అంటనా మమ్మీ అయితే ఇప్పి మమ్మీ బండి ప్లీజ్ మమ్మీ ప్లీజ్ ఈ మమ్మీ విషయంలో నువ్వు ఇమ్రాన్ అన్నని రిక్వెస్ట్ ఈమెకి చేసుకో. ఎప్పటి- మీ ఇమ్రాన్ అన్న ఇక అందరి బాధ అందరికుంటే ఈమె బాధ ఈమెకుంటది ఇగో ఎప్పుడెప్పుడు తిందామా అని గాయ్స్ కావాలి ఆకలి అవుతుందా? నువ్వు కూడా తిను. నాకు టార్చర్ అవుతుంది నా ఇంట్లో. నేను ఎవరైనా నన్ను చూసుకునేటోళ్ళు ఉంటే కింద మెసేజ్ చేయండి, నేను నా ఇంట్లో వచ్చి ఉంటా. అరే తీసుకోండి. నాకు తీసుకోండి. ఎన్నో రోజులు ఒక 2 రోజులు పెట్టుకోండి. బబ్బు అంటే ఏందో మీకు ఆ తెలుస్తుంది. బాబుతో పాటు నేను ఊటంకి వస్తాను తాతని ఆడంటే చిన్న పిల్లడు పెట్టుకుంటారు. నిన్న చిన్న పిల్లోడు మమ్మీ తాత నువ్వు నన్ను పెట్టుకోరు నిన్ను కూడా పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు మంచిగా పెట్టుకుంటారు wait, పెట్టండి. నేను అందరూ అమ్మాయిగా పెట్టుకుంటాం